హాయ్ హలో ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ధనుష్ అన్న రాయన్ మూవీ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. స్టారింగ్ ధనుష్, సందీప్ కిషన్, ప్రకాష్ రాజ్, ఎస్జే సూర్య, కాళిదాస్, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి. చాలా పెద్ద కాస్టే ఉంది. ఈ ఫ్యామిలీ యాక్షన్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. అక్కడక్కడ కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి కానీ ఓవరాల్ మూవీ చూసిన తర్వాత నాకైతే వర్త్ అనిపించింది. మూవీ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ అంతకంటే ముందు ఛానల్ ని కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏందో తెలుసుకుందాం. రాయన్ అదే మన ధనుష్ అన్న ఫాస్ట్ ఫుడ్ నడుపుకుంటూ తన తమ్ముల్ని చెల్లిని చూసుకునే రాయన్ సిచ్యువేషన్ వల్ల విలన్ సేతుతో గొడవలోకి దిగుతాడు. ఆ గొడవ వల్ల రాయన్ ఫ్యామిలీ ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాయి, రాయన్ ఎవరు, రాయన్ యొక్క బ్యాక్ స్టోరీ అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సింది. స్టోరీ మనం ఎప్పుడు చూసే లెగ్లెస్ స్టోరీ లెక్కనే ఉంటుంది, కానీ ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేశారు. చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీని డైరెక్ట్ చేసింది మన ధనుష్ అన్నే. ఫస్ట్ హాఫ్ లో యాజ్ యూజువల్లీ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసిన స్టోరీ డెవలప్మెంట్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది టైం తీసుకున్నారనిపించింది అండ్ డ్రాగ్ చేసినారనిపిస్తుంది. అని ధనుష్ అన్న ఎంట్రీ మాత్రం వేరే లెవెల్లో డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ బాగా ఎస్టాబ్లిష్ చేశారనిపించింది. ఇంటర్వెల్ టు ప్రీ ఇంటర్వెల్ అరాచకం. అసలు ఇంటర్వెల్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కూడా అదే లెవెల్లో ఉంటుంది అనుకున్నాం. సేమ్ అదే లెవెల్లో తీసుకెళ్లారు. యాక్షన్ సీన్స్ మాత్రం హైలైట్. అసలు సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ అని ఆ మూవీ ఎండ్ చేసే విధానం అన్ఫిష్డ్ అనిపిస్తుంది. మధ్య ఇంకొంచెం స్టోరీని బిల్డ్ చేసి ప్రాపర్ గా ఎండ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఇందులో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ధనుష్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్. అసలు క్రియేటివ్ అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. డైరెక్టర్ ధనుష్ 100 మార్క్స్. వీళ్ళు ప్రతి ఒక్క క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ స్టోరీ అని ఉంటుంది. ఎవరిని తీసుకోవాలని తీసుకోలేదు. వీళ్ళు సందీప్ కిషన్ గారు సెకండ్ హీరో అని చెప్పాలి. ఇంటర్వెల్ టు ప్రీ క్లైమాక్స్ మొత్తం వేరే లెవెల్. అసలు ఆ ఇంటర్వెల్ మాత్రం అరాచకం అని చెప్పాలి. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్ అండ్ ఆ సెకండ్ హాఫ్ లో మాత్రం వేరే లెవెల్. క్లైమాక్స్ లో వచ్చే బీజిఎం మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. అసలు సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ ఇస్ గుడ్. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ కి ఎక్కువ ఖర్చు పెట్టారనుకుంటే అది స్క్రీన్ పై కనిపిస్తుంది. స్పెషల్ మెన్షన్ టు డిఓపి. యాక్షన్ సీన్స్ మాత్రం సూపర్. అసలు కమింగ్ టు ద నెగటివ్స్, స్టోరీ ఎప్పుడు ఉండే రొటీన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసిన స్టోరీ డెవలప్మెంట్ కి చాలా టైం తీసుకున్నారనిపించింది. బీజిఎం పర్లేదు, బాగుంది, కానీ సాంగ్స్ అంత బాగాలేదు. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది, అది బాగుంది, కానీ కతిమ సాంగ్స్ మొత్తం అంత ఇంప్రెసివ్ గా లేవు. క్లైమాక్స్ లో ఇంకొంచెం డ్రామా యాడ్ చేసి వేరే లెవెల్లో తీయొచ్చు, కానీ క్లైమాక్స్ కొంచెం అన్ఫిష్డ్ అనిపిస్తుంది. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఆయన గురించి ఏం చెప్తాం, ఎంత చెప్పినా తక్కువ. ఆయన గురించి సైలెంట్ గానే ఉంటాడు, ఒకేసారి యాక్షన్ మూడ్ లోకి వెళ్ళిపోతాడు. వేరే లెవెల్. అసలు డైరెక్టర్ ధనుష్ కూడా వేరే లెవెల్. అసలు ప్రతి ఒక్కరికి స్క్రీన్ టైం చాలానే ఇచ్చాడు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఈస్ గుడ్. సందీప్ కిషన్ అన్న పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్. అసలు సెకండ్ హీరో అనిపించింది నాకైతే. కిషన్ అన్న క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి, వేరే లెవెల్లో చేశాడు అన్న. ఎస్జే సూర్య గారు కూడా వేరే లెవెల్. విలన్ రోల్ లో ఇచ్చి పడేశారు ఆయన. కామెడీ కూడా వర్కౌట్ అయింది అనిపించింది. అపర్ణ, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్ ఇస్ గుడ్ ఇన్ ద రోల్. వాళ్ళు ఎవరి క్యారెక్టర్ లో వాళ్ళు బాగానే చేశారు. ఫైనల్ గా ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పు భయ్య అంటే, గుడ్ ఫస్ట్ హాఫ్, ఎక్సలెంట్ సెకండ్ హాఫ్. క్లైమాక్స్ పోర్షన్ ఒక్కటి పక్క పెడితే మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం అరాచకం. బీజిఎం మాత్రం చైర్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. సీక్వెన్స్ లో టైం దొరికితే చూసేయండి, చాలా బాగుంది. ఇది మరి ధనుష్ అన్న రాయన్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.